జనం ముందు పెట్టేస్తే అయిపోతుంది కదా సార్. క్యాబినెట్లో మీరు కూడా ఉన్నారుగా శివశంకర్ గారు. ఇప్పుడు వాసుదేవన్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. మీకు రవికుమార్ గారికి, రాజశేఖర్ గారికి, 99 ప్రేక్షకులకి వెరీ గుడ్ మార్నింగ్. అంటే ఇప్పుడు నాకు అర్థం కాదు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనా తీరు, ఆయన వ్యవహార శైలి, ఆయన పాలనలో ఉన్నటువంటి ఆయన టాలెంటు, ప్రజాస్వామ్య హక్కులు హరించడము, వీటన్నిటి మీద వచ్చిన తీర్పు 2024 రిజల్ట్ అండి. అంటే వీటి మీద జగన్మోహన్ రెడ్డి గారు అట్టర్ ఫ్లాప్ అయిపోయారు ప్రజల దృష్టిలో. ప్రజా కోర్టు అంటే ప్రజలు తిరస్కరించారు. ఇదైతే వాస్తవం. ఆ పార్టీ వాళ్ళ నాయకులైనా ఎవరైనా ఒప్పుకొని తీరాలి. శివశంకర్ గారు, ఇప్పుడు రైట్, మెయిల్స్ పంపించినంత మాత్రాన ఇండస్ట్రియలిస్టులు రావడం ఆగిపోతారా? అది ఇక చెడు చెయ్యాలని వాడు ఎప్పుడు సమాజంలో ఉంటాడు వాసుదేవన్ గారు, ఉంటారు. అది ప్రతిపక్ష పార్టీ అవ్వచ్చు, లేదు అంటే వేరే వాళ్ళు అవ్వచ్చు. ఇది మరొక్కసారి ఆయన నిజ స్వరూపాన్ని, ఆ పార్టీ సంస్కృతిని బయటపెడుతున్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. దానివల్ల ఈ రాష్ట్ర అభివృద్ధి కుంటుపడదు, ఏం కాదు. అయితే ఇందాక మీరు ఒక మాట 2-3 సార్లు అడిగారు. మంత్రుల మీద సీఎం గారు క్యాబినెట్లో కామెంట్ చేశారు, ఏమిటి పరిస్థితి అని. దాన్ని నేనైతే స్వాగతిస్తాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సార్ మీ సిగ్నల్ కొంచెం వీక్గా ఉన్నట్టుంది సార్. శివశంకర్ గారు, మీ సిగ్నల్ వీక్గా ఉన్నట్టుంది. పాలనా రంగంలో 90 ఆయన సిగ్నల్స్ అండి. ఓకే వినిపిస్తుందండి ఇప్పుడు ఓకే అండి. అయితే ఇప్పుడు మన పనితీరు సక్రమంగా చేసుకొని, మన వ్యవహార శైలి బాగా చేసుకొని, మన పాలనా తీరు అద్భుతంగా ఉండేటట్టయితే, ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అంటారు, ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇంకా 15 సంవత్సరాలు ఉంటే తప్ప ఆంధ్రప్రదేశ్కి చాలా ఇబ్బందులు వస్తాయి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పరుగులు ఎట్టదు అని ఆయన చాలా దూరదృష్టితో మాట్లాడిన మాటలు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ప్రచారాన్ని మనమే ఇవ్వడం అన్నదాన్ని నేను వ్యక్తిగతంగా అంత ఇష్టపెట్టుకోను. అంటే రానే పర్యటనలకు వచ్చి ఆయన ఏం చేస్తాడో అంత తెలుస్తుంది కదా. మామిడిపల్లి రైతుల పర్యటనకు వచ్చాక జరిగిన భాగవతం అంతా బయటకు వచ్చింది కదా. ఏ పర్యటనకి వచ్చినా సరే భాగవతాలని బయటకు వస్తున్నాయి, దాని వెనక కారణాలు వస్తున్నాయి, దాని వెనక కుట్రలు బయటపడుతున్నాయి ఉంటుంది. కానివ్వండి, ఆయన అణచివేశాడని ఈ కూటమి ప్రభుత్వం అణచివేయదు. కూటమి ప్రభుత్వం ఎలా చేస్తుంది? ఆయనైతే తీవ్రమైన అణచివేత చేశాడు మా నాయకులను అప్పట్లో. కానీ మేము శివశంకర్ గారు ఒకే ఒక ప్రశ్న అండి. శివశంకర్ గారు మీరే మాట్లాడారు, ఒకే ఒక ప్రశ్న శివశంకర్ గారు. ఇప్పుడు ఆ రోజు చాలా నిర్దాక్షిణ్యంగా ఆ మనిషి సింగయ్య గారి మించి జీప్ ఆయన వెహికల్ వెళ్ళిపోయిన తర్వాత మానవత్వం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్ళిపోయారు అని మీరు అన్నారు, వాళ్ళు నిరూపించుకున్నారు. నిన్నేదో పాప ఆయన ఏదో మానవత్వం ప్రదర్శించుకుందామని దిగుతుంటే ఎస్పీ గారు ఎందుకు అడ్డుకున్నారండి? శివశంకర్ గారు వినిపిస్తుందా? లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఓన్లీ వినిపిస్తుందండి. అక్కడ పరిస్థితి అంచనా వేసే వ్యక్తి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అండి, ఎస్పీ. సో అక్కడ ఎస్పీ చర్య తీసుకున్నాడు. ఆయన కిందకి దిగేటట్టయితే 2 సంఘటనలు జరగడానికి అవకాశం ఉంటుంది. గొడవలైనా అవ్వచ్చు, లేదంటే ఆయన సెక్యూరిటీ కూడా ప్రమాదంలో పడవచ్చు. ఆల్రెడీ ప్రమాదంలోనే ఉంది. మీరు ఇవ్వాల్సిన జట్ల సెక్యూరిటీ ఆయనకి ఇవ్వట్లేదు. 54 ఎంతమంది ఉండాలి, ఆయనకి 16 నుంచి 18 మంది ఉన్నారు ఆయనకి. ఇంకా ఆల్రెడీ ప్రమాదం సో ఇవ్వక్కర్లేదు అనేది సరే ప్రభుత్వ వాదన అయి ఉండొచ్చు. ఇప్పుడు సో ఆయన
దాని మీద హైకోర్టులో ఆయన కేసు వేశారు. అది కోర్టులో ఉంది కాబట్టి మనం డిస్కస్ చేయడం కరెక్ట్ కాదు వాసుదేవ్ గారు. కోర్టు తెలుస్తుంది గవర్నమెంట్ కరెక్టా లేదంటే ఆయన వాదన ప్రజలు తప్పుదో పట్టించడానికి మాట్లాడుతున్నాడా, అవన్నీ కోర్టు తెలుస్తుంది. హైకోర్టులో ఆల్రెడీ ఉంది ఆ కేసు. సో మనం దాని గురించి మనం మాట్లాడక్కర్లేదు. ఎస్పీ గారు ఆయన నిరోధించారు. ఏం గతంలో చంద్రబాబు నాయుడు గారిని విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో వెనక్కి పంపించలేదండి? పంపించడానికి వాళ్ళకి మీకు తేడా ఉండాలి కదా, మీరే చెబుతున్నారు కదా వాళ్ళకి మీకు తేడా ఉంటుందని. మాకు వాసవరావు గారు సమస్య లేకపోయినా సృష్టించాడు అప్పట్లో. ఎమ్మెల్యే గారు ఒక్క నిమిషం లెట్ హిమ్ కంప్లీట్. వస్తా చెప్పండి సార్ శివశంకర్ గారు. అప్పుడు పరిస్థితి ఏంటంటే ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని కలుషితం చేశారు అప్పటి ప్రభుత్వం. అక్కడ ఏమీ లేదు, అంత ప్రశాంతంగా ఉన్నదాన్ని. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్ నుంచి బ్యాక్ పంపించడం కానీ లేదు. అంటే పవన్ కళ్యాణ్ గారు విజిట్ చేస్తే అసలు విజిట్ చేయడానికే పనికిరాదు, ఊరేగింపుకి వెళ్ళడానికే పనికిరాదు అని చెప్పేసి చాలా దుర్మార్గంగా వ్యవహరించారు. అటువంటివి ఏం చేయట్లేదే. కాకపోతే ఏంటంటే ప్రతి దానికి ఆరోపణలు చేసి దాని ద్వారా నేను లబ్ధి పొందుదాం అనుకుంటే ఇది ఆల్రెడీ మీ పాలన చూశారండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. జగన్మోహన్ రెడ్డి గారు మీ పాలన ఏంటి, మీ వ్యవహార శైలి ఏంటి, ఉంటే మీరు ఎలా ఉంటారు? 2 shades ఆఫ్ యువర్ పెర్ఫార్మెన్స్ చేయడానికి ప్రయత్నించడం కరెక్ట్ కాదు. పాలసీలు ఏమైనా ఉంటాయి, ప్రభుత్వం ఏమైనా తప్పులు చేసేట భావిస్తే వాటి మీద మాట్లాడండి, ప్రభుత్వ పాలసీల మీద మాట్లాడండి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద మాట్లాడండి. హర్షిస్తారు తప్ప ఇలాంటి నాటకాలు ఆడడం వల్ల మిమ్మల్ని మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారు అన్నది కల్లా భ్రమ. రైట్, ఒకసారి రాజశేఖర్ గారి దగ్గరికి వెళ్దామండి. మళ్ళీ మీ దగ్గరికి వస్తా. ఒకసారి రాజశేఖర్ గారి దగ్గరికి వెళ్దాం. వారి దగ్గరికి వెళ్లే ముందు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏం మాట్లాడారు, నెక్స్ట్ నేనే సీఎం, మళ్ళీ అదే ధోరణిలో మాట్లాడారు. ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. రైతులు అమ్ముకున్న పరిస్థితి నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రైతులకు కనీసం 12 రూపాయలు కూడా ఇప్పించలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అని అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నాడని అర్థం చేసుకోవచ్చు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ 12 రూపాయలు కూడా ఇవ్వలేక ఇప్పించే పరిస్థితి లేక ఇదే చంద్రబాబు నాయుడు గారు రైతులను నడుగోడు రైతులకు ఇవాళ 2.5-3 రూపాయలకు ఇవాళ మార్కెట్ యార్డులో